ఉన్నటువంటి సురేంద్ర గారికి అలాగే నాగేశ్వర గారికి రాబోయినటువంటి చదువులకు విలేకరులకు అందరికీ కూడా నమస్కారాలు. మరి ముఖ్యంగా ఈరోజు ఈ అభినందన అనుభవపడుతున్నటువంటి చిన్నారులకు ఆశిస్తులు మరి ముఖ్యంగా వాళ్ళకి అభినందనలు. ఒక విషయం ఏమంటే పనినే ఎప్పుడైతే దైవంగా భావిస్తామో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. పనిని దైవంగా భావిస్తాం. నేను ఇక్కడే మా ఇల్లు కూడా పక్కనే. నేను దాదాపుగా 2009 నుంచి మేడంలో సార్లు కనీసం మాగిపోయినాను. కానీ 4:30-5కు వాళ్ళు ఎప్పుడు తింటారో ఎప్పుడు అనుకున్నారని నాకు తెలియదండి. 4:30-5 కల్లా బాబు గారు అనుకుంటున్నారు ఈ కాలంలో అందరూ పంపిస్తూ ఉంటారు. నేను మా మేడం ఎప్పుడన్నా పోయినప్పుడు ఇదే అనుకుంటాను, వీళ్ళు ఎప్పుడు కావాలి వీళ్ళు అని. ఎందుకంటే నేను అదే నిన్న కూడా చెప్పిన మేడం ఈ యొక్క కృషి వల్లే ఆ యొక్క పిల్లలకు ఆ రిజల్ట్ వచ్చింది. నిజంగా నేను నిన్న సెల్లో మీటింగ్లో ఉన్నాను చూసాను. చూస్తే ఎదలేనట్టు ఉంటుందే నేను పెద్దగా అనుకోలే. తర్వాత కొద్దిసారి మళ్ళీ అలా జరిగి చూస్తే ఇంకా ఈ పాప అంటే ఆ పాప నాకు పరిచయం రామాజీ కూతురు. ఈ పాప అంటే ఇంకొక ఏమైనా పిలుచున్నారా నాకు డౌట్ వచ్చింది. మళ్ళీ తర్వాత మళ్ళీ అడిగితే లేదు ఆ పాప అంటే మళ్ళీ మేడం ఫోన్ చేసి ఆ తర్వాత డీవీ ఆఫీస్లో మాట్లాడుతూ ఉంది. మీ స్కూల్ ఎట్లా అవుతున్నాయి 500 అంటే మాకు 500 595 అంటే వాళ్ళు ఒక వేరే స్కూల్ చెప్పి కార్పొరేట్ స్కూల్ కాదండి మామూలు స్కూల్ అని ఉన్నటువంటి స్కూల్ అంటే అంటే మీ యొక్క కృషి ఒక కార్పొరేట్ స్థాయిలో వాళ్ళు ఆలోచిస్తున్నారంటే మీ యొక్క కృషి ఎంత ఉంది కదా. కాబట్టి మేడం అన్నట్టు మీరు నెక్స్ట్ అందుకోసం మేడం 9th క్లాస్లో మీరు మీ టార్గెట్ ఇప్పుడు రీచ్ అయిపోయింది. ఒక టార్గెట్ అనేది ఒక లైన్ ఏర్పడుతుంది. 590 దాన్ని దాటి తెచ్చుకోవాలనేటువంటి తప్పన విలువ. నెక్స్ట్ ఇదే టైంలో నేను మళ్ళీ వస్తాను. మీరు 596 తెచ్చుకోవాలంటే ఈ ఒక లైన్ ఏర్పడింది. ఆ లైన్ కాదు అప్పుడు దాంట్లో వాళ్ళకు వాళ్ళు చేసిన కృషికి పని ఈ టీచర్ కష్టపడేదానికి ఈ పేరెంట్స్కి పని. ఎందుకంటే ఈ అలా ఉంటేనే ఎప్పుడు కూడా ఒక లైన్ అనేది లేకపోతే మనం ఏం చేయలేము. మనిషి కూడా డ్రెస్ అవసరం. డ్రెస్ ఉంటే ఇబ్బంది, డ్రెస్ ఉండాలా. డ్రెస్ లేకపోతే మనం పని చేయలేం. కూర్చుంటాం నిద్రపోతాం. కాబట్టి ఒక లైన్ అనేది ఏర్పడింది. మీకు పలాని పాపం 595 వచ్చింది, నేను 596 తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరూ పక్కన ఏర్పడింది. అనినే భావించాలి, దైవంగా భావించాలి. ఇప్పుడు మేడలో తొందర అభిమానం చేసి 420 అదిలో కూర్చొని అమలు లేకుండా మనం ఏం చేయలేము. పేరెంట్స్ కూడా 545 500 చెప్తే కానీ నేను ఇంటికి రాలేదు. వాళ్ళకు కూడా ఒక ఆలోచన కదా, మా పిల్లలు మా బాబు చదువుకోవాలా ముందు పోవాలని ఆలోచన ఉంటుంది. అట్లాగే నా దగ్గర ప్రసాద్ సార్ కూతురు ఆ అమ్మాయి కూడా నేను అనుకోను మన ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్లో అందరికీ చూస్తాను. ప్రతి సెంటర్లో వీళ్ళందరూ ఎలా రాస్తున్నారో నేను ఒకటే చెప్పేదంటే పిల్లలు ఇబ్బంది పెట్టాలండి. ఎంతసేపు కూడా వాళ్ళు హ్యాపీగా రాస్తున్నారు. ఏది ఇబ్బంది పెట్టాలి. లక్కీగా ఈ సంవత్సరం అన్ని రకాలుగా ఎక్కడ ఏ ఇబ్బంది జరగకుండా అందరూ ఇక్కడ కూడా సెంటర్ రోజులు వచ్చిన సెంటర్లో. కానీ ఈ యొక్క తపన ఏమన్నారంటే నేను ఆడు మార్కులు దాటాలి అన్నటువంటి పెట్టుకోవాలి. అలాగే మీ జాబ్ కూడా మరోసారి నేను అభినందన తెలియజేసి నెక్స్ట్ 596 దాటినట్టుగా మీ కృషి ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరోసారి అభినందన తెలియజేసి